సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది మనకి సిద్ధం బ్యానర్ చేశాను. సిద్ధం బ్యానర్ చేయగానే అందరూ ఏమంటారంటే, టీడీపీ గురించి కూడా చేయండి బ్రో, టీడీపీ గురించి కూడా చేయండి బ్రో అంటున్నారు. చేస్తాను. ఈరోజు ఏంటంటే మనకి ఎలక్షన్ చాలా టైం ఉంది. ఈరోజు ఏంటంటే టీడీపీ గురించి చేస్తున్నాను. నెక్స్ట్ మండే కానీ, లేదంటే వెడ్నెస్డే కానీ, లేదా ట్యూస్డే కానీ, ఈలోపు మనకి జనసేన పార్టీ గురించి కూడా వస్తాయి. అంటే ఉమ్మడి పార్టీ, బట్ కాకపోతే మనం సపరేట్ చేసుకోవాలి. కానీ టీడీపీలు వేరుగా ఉంటారు, మన జనసేన వేరుగా ఉంటారు, వైసీపీలు వేరుగా ఉంటారు. కాబట్టి మనం సపరేట్గా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, మన తమిళలో చూసే ఉంటారు, ప్లస్ కమ్యూనిటీ టేబుల్లో కూడా పెట్టాను, మన డెమో కూడా పెట్టాను. చూడండి ఒకసారి. చూసిన తర్వాత ఎలా ఉందో మనకి కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం జనసేన గురించి వస్తుంది. తర్వాత తమిళని మీరు మార్నింగ్ చూసే ఉంటారు. తర్వాత మనకి ఇంకో తమిళ పార్ట్ 2 అనేది రేపు ఈవినింగ్ వస్తుంది. మనకి రేపు అంటే శనివారం సాయంత్రం ఇదే టయానికి మనకి రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఇది మనకి ఎక్కువ ఉంది, అందుకే మీరు ఎక్కువ చూస్తారో చూడరో. ఇంకోటి ఏంటంటే నెట్ ప్రాబ్లం అనమాట, ఇంటర్నెట్ ప్రాబ్లం అనమాట. అందుకని చెప్పి నేను చేశానంటే దీన్ని 2 భాగాలుగా చేశాను. 2 భాగాలకి ఎందుకంటే ఒక భాగంలో ఏంటంటే ఎలాగ యాడ్ చేసుకోవాలి, రెండో భాగంలో ఏంటంటే కొంచెం లాస్ట్ కరెక్షన్స్ అన్నీ చేసుకొని, గిట్టింగ్స్ పెట్టుకొని కొన్ని కరెక్షన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది లాస్ట్ వీడియో అనమాట. తర్వాత ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలని చూపిస్తాను. చూడండి, న్యూస్ డిలీట్ చేసుకున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో అడవుడు ఏముంటుందండి. నేను తెలుగుదేశం అని కొంచెం కొటేషన్ కూడా PNG రూపంలో ఇస్తాను. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ గారి, నారా లోకేష్ గారి ఇమేజెస్ కూడా మీకు PNG రూపంలో ఇస్తాను. తర్వాత బ్యాక్గ్రౌండ్ కూడా ఇస్తాను. తర్వాత మీకు ఒక పోస్టర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు గూగుల్లో చూసే ఉంటారు. నేనైతే దాన్ని రిమూవ్ చేసి పెట్టుకొని మీకు ఒకటి ఇస్తున్నాను, అంటే సింగిల్ ఫోటో కోసం అనమాట. ఎలా చేసుకోవాలని చూపిస్తాను, లాస్ట్లో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇమేజ్ సైజ్ క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత మన హైట్ అనేది తగ్గించుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి 12 ఉంది కదా, ఈ 12 దాంట్లో ఏం చేస్తారంటే 4 పెట్టుకోండి. 12 తీసేసి 4 పెట్టుకోండి. చూసే కదా, 4 పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకుంటే ఓకే క్లిక్ చేసుకోండి. మనకి ఈటేప్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే బాలకృష్ణ గారు మీ ఊరి ఎమ్మెల్యే లేదా మీకు నచ్చిన ఫోటో పెట్టుకోండి. ఇక్కడ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఇక్కడ కొంచెం కొటేషన్లా రావాలి. ఇక్కడ ఏంటంటే మనకి దాన్ని ఏమంటారు, మనకి ఫొటోస్ రావాలి. మన ఫొటోస్ అనేది ఎలా చేస్తాం చూడండి. ప్లస్ బటన్ గ్యాలరీ క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. నేనైతే దాన్ని ఎడిట్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని ఏమంటారంటే మనకి ఈ ఫోటో అనమాట. దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే ఇలాగా చూడండి, మనకి ఇక్కడ బొబ్బులా పడుతుంది కదా, ఈ బొబ్బుల్ని ట్రాక్ చేసేందంటే ఆ ఫ్రేమ్లోకి అయితే ఫిట్ అయిపోతుంది. ఫిట్ అయిపోయిన తర్వాత దీని అయితే లాక్ చేసుకున్న తర్వాత ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇలా మనకి మధ్యలో బాగా కనిపిస్తుంది కదా. రిలీజ్ చేసుకున్న తర్వాత కలర్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను. కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత శాచురేషన్ అనేది ఒక 28 పెట్టుకున్న తర్వాత బ్రైట్నెస్ అనేది -17 పెట్టుకోండి, సరిపోతుంది. ఇంకెక్కువ వద్దు, తక్కువ వద్దు, -17 సరిపోతుంది మనకి. అంటే మీరు అడగవచ్చు, బ్రో అది టీడీపీ అనేది ఎల్లో కలర్గా బ్రో, మీరు ఏది మల్టీ కలర్ తీసుకున్నారు అనుకోవచ్చు. మనకి ఆంధ్రాలో ఇలాగే ఉంటాయండి, ఎడిటింగ్ అంతా ఇలాగే ఉంటుంది. అందుకే ఏం చేసి అంటే ఇలాగే తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు చూడండి, నేనైతే ఇది తీసుకున్న తర్వాత దీని అయితే టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీని అయితే ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి, ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా రాలేదనుకుంటే దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది. మనకి 100% పెట్టుకుంటే బరాబర్ ఫిట్ అయిపోతుంది. తర్వాత లాక్ వేసుకుంటే మనకి ఈ టైప్ వచ్చింది. చూసారు కదా, ఇక్కడ ఏమొచ్చింది, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే ఓటేద్దాం, అభివృద్ధిని మళ్ళీ గెలిపించుకుందాం అని తీసుకున్నాను. దీనైతే నేను ఎవరి ఉద్దేశంతో అయితే చేయలేదండి. జస్ట్ మన ఎడిటింగ్ కోసం చేసినమాట. మీ ఇష్టం అన్నమాట, మీరు ఏదైతే తీసుకోవచ్చు అనమాట. వైసీపీ తీసుకోవచ్చు, జనసేన తీసుకోవచ్చు, టీడీపీ తీసుకోవచ్చు, బీజేపీ తీసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. తర్వాత ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే నారా చంద్రబాబు గారి ఫోటో తీసుకోవాలి. దీన్ని తీసుకున్నాను. చూసారు కదా నీట్గా వచ్చిందో. ఇక్కడ మన ఫోటో మనం ఉంటుంది, దాన్ని క్రాప్ చేసుకున్నాను. క్రాప్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకొని మనం ఏం చేస్తామంటే దీన్ని అయితే మన బరాబర్ ఫిట్ అయ్యేలాగా ఇక్కడ పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ పెట్టుకున్నాను. మనకేంటంటే ఆయన 2 ఏళ్ళు పెట్టారు కదా, 2 ఏళ్ళు కూడా కనిపించాలి. ఇలా పెట్టుకున్న తర్వాత చూసుకోండి, మనకి కింద బాటమ్ కానీ పైన ఈ హ్యాండ్ కానీ మొత్తం సరిపడేట్టు చూసుకోండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి వచ్చేసరికి కొంచెం శాచురేషన్ అని పెంచుకొని కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకోండి. మనకి ఏంటంటే ఇప్పుడు హైలైట్ అవుతుంది అనమాట ఫోటో అనేది. తర్వాత దీనికి లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఫోటో తీసుకున్నాను, అంటే నారా లోకేష్ గారి ఫోటో తీసుకున్నాను.
తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేశానంటే ఇక్కడ పెట్టుకున్నాను. సో చూసుకోండి, మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే అలాగా కాకుండా ఇలా పెట్టాను అన్నమాట. చూడండి, ఇక్కడ పెట్టుకున్నాను. సో చూసుకోండి, నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను, ఇలా పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాను. సో చూసుకోండి, మీరు ప్రోటోకాల్ ప్రకారం అయితే మీరు ఏం చేస్తారంటే చంద్రబాబు గారి కంటే చిన్నగా ఉండాలి ఫోటో అనేది. ఎంతలా పెద్దోడైనా సరే కిందకే ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. తర్వాత దీనికి కూడా కొంచెం సాచురేషన్ కానీ ఇవన్నీ పెంచుకోండి. సో నేనైతే కొంచెం సాచురేషన్ అనేది కొంచెం పెంచుకున్నాను. తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాం కదా, లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు బాలకృష్ణ గారి ఇమేజ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఫోటో మనం తీసుకున్న తర్వాత సో నేను సొంతంగా డౌన్లోడ్ చేసుకున్నానండి. ఒక నారా లోకేష్ గారి ఫోటో తప్ప అదే గూగుల్లో దొరికింది. సో దొరికినని తీసుకుంటాను, దొరకనివన్నీ నేనేం చేశాను, నేను సొంతంగా తయారు చేసుకుంటానండి. బ్యాక్గ్రౌండ్స్ కూడా అలాగే చేశాను. తర్వాత మా ఊరి మా మండలం ఎమ్మెల్యే గారి ఫోటో తీసుకున్నాను, జీవి ఆంజనేయర్ గారు. సో మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలాగ పరిపాలన ఎలా ఉందనేది అప్పట్లో. సో తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టుకున్నాను. చూడండి, నేనైతే ప్రోటోకాల్ ప్రకారంగా అయితే బాలకృష్ణ గారి కంటే చిన్న పెట్టుకున్నాను. అంటే మనం హైట్ ఉన్నా పర్లేదు, అంటే వాళ్ళ హైట్ ఉన్నా పర్లేదు, దాన్ని చిన్న చేసుకొని ఇలా పెట్టుకుంటే ఏంటంటే మన ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీ ఫొటోస్ రావాలి. ఇక్కడ కొంచెం లోగో పెట్టుకోలేకున్నాను, ఎందుకంటే మన సైకిల్ గుర్తు లోగో ఉంటుంది. సో జెండా పెట్టుకున్నాక జెండా అయితే బాగోలనిపించింది, అందుకని నేను ఏం చేశానంటే లోగో తీసుకున్నాను. లోగో ఏంటంటే 1:1 కొట్టాను. 1:1 కొట్టిన తర్వాత దీన్ని ఇలా చేసిన తర్వాత సో మీరు చూసుకోండి ఎక్కడ కలకున్నారు అక్కడ. సో ఇది ఎలా పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీని ఏం చేశారంటే కొంచెం ఇంకా క్రాప్ చేయాలి. సో దీనైతే ఇలా పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్ వచ్చింది కదా. సో మళ్ళీ దీంట్లోకి వెళ్తున్నాను. దీనైతే సో దీన్ని చూసుకోండి మీకు ఎంత కలకున్నారు. సో సరిపోతుంది అనిపించింది నాకైతే. సో ఇదేంటంటే మనకి క్రాప్ చేసేటప్పుడు సో చూసుకొని క్రాప్ చేసుకోండి. సో తర్వాత నాకు ఈ టైప్ వచ్చింది. సో ఇంకా కట్ చేసుకోవాలి. సో కట్ చేస్తాను చూడండి. సో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా చేసాను అనేది. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు, బ్రో మీరు ఎలా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. మేము ఫస్ట్ నుంచి లాస్ట్ చూపిస్తున్నాను, బట్ కాకపోతే కొంతమంది చూడటం లేదు. డైరెక్ట్గా ఏం చేస్తా అంటే బ్యాక్గ్రౌండ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు వీడియోస్లో అప్లోడ్ చేసుకున్నారు, అయిపోయింది. ఎడిటింగ్ అంతా ఇంకా అయిపోయింది. వాళ్ళకి ఎడిటింగ్ నేర్చుకునేది ఉద్దేశం అయితే లేదనమాట. సో మీరు ఏం చేస్తారంటే మీరు ఎడిటింగ్ అనేది చేయండి, బట్ కాకపోతే నా వీడియోస్లో కాపీ చేయకండి. సో నేనైతే స్ట్రైక్ పెడతాను, మీ వీడియోస్ అనేది పాపులర్ కావు, కేసు పడుతుంది. చూసారు కదా నీట్గా వచ్చినాయో. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫోటోస్ పెట్టుకుంటే ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నేను చెప్పాను మీకు ఒక ఇమేజ్ అయితే ఇస్తానని. సో ఇమేజ్ నాకు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో నేనైతే దీన్ని డిలీట్ చేసుకున్నాను. సో ఎడిటింగ్ అర్థం కదా ఎలా చేసుకున్నాను అనేది. తర్వాత నేను డిలీట్ చేసుకున్నాను చూడండి. డిలీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది. ఫ్రమ్ గ్యాలరీకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే నేనైతే ఒక ఇమేజ్ చేస్తాను చెప్పాను కదా. సో ఆ ఇమేజ్ తీసుకొని సారీ గైస్, ఆ ఇమేజ్ అనేది లాక్ పడింది. సో దీన్ని తీసుకున్న తర్వాత దీనైతే ఫ్రీ చేసుకున్నాను. అంటే మనకి ఇక్కడ లాక్ పడి ఉంటుంది కదా, లాక్ చేసేసుకున్న తర్వాత దీనైతే ఇలా చేసుకున్నాను. ఏముందంటే తెలుగుదేశం పిలుస్తుంది కదిలిరా అని ఉంది. ఇక్కడ మీ ఫోటో పెట్టుకొని ఇక్కడ నారా లోకేష్ గారి ఫొటోసు, చంద్రబాబు గారి ఫొటోసు, బాలకృష్ణ గారి మీకు తెలుసు కదా మీకు ఏ ఫొటోస్ పెట్టుకోవాలో ఆ ఫొటోస్ పెట్టుకొని ఎలా చేస్తారనేది చూపిస్తాను చూడండి. సో తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేనైతే ఎగ్జాంపుల్గా ఒక ఫోటో తీసుకుంటున్నాను. సో ఎగ్జాంపుల్ ఎవరి ఫోటో కదండి, ఎవరి ఫోటోనే కాదు, మనం సింపుల్గా తీసుకున్నాను చూడండి. సో నేను ఈ ఫోటో తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే చూడండి నేను ఎట్లా పెట్టాను, నీట్గా వచ్చింది కదా. ఇలాగ మీ ఫోటో పెట్టుకొని మీరు కూడా సోషల్ మీడియా అంటే మీరు గ్రూప్ ఫోటోలో పెట్టుకోకపోతే మీకు ఇష్టం లేకపోతే ఇలా పెట్టుకోండి. సో తర్వాత మీ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం అనమాట. ఇంకా మీ పేరు పెట్టుకోవచ్చు ఇక్కడ, ఇది అన్నీ మీ ఇష్టం అనమాట, మీ ఎడిటింగ్లో ఉంటుంది అనమాట. సో ఎడిటింగ్ అయితే ఇది గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.